నమస్తే నేను మీ తరణి డిజిటల్ న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సింహాచల దేవస్థానం అధికారులతో సమీక్ష నగరంలో పలు వార్డుల్లో అత్యంత ఘనంగా జరిగిన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొని వైఎస్ఆర్ కి నివాళులు అర్పించిన వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు టర్నర్ చాట్రీలో కన్నుల పండుగ ముగిసిన జగన్నాథ రథోత్సవ వేడుకలు భక్తులకు దశావతారాల్లో దర్శనమిచ్చిన స్వామివారు చెరుకు రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు. ముందుగా కప్పస్తంభం ఆలింగనం స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అనితకు ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. గిరి ప్రదక్షిణ నేపథ్యంలో హోంమంత్రి అనిత ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె పలు సూచనలు చేశారు. గిరి ప్రదక్షిణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి తీసుకువచ్చామని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నేటికి తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడుగా నిలిచి ఉన్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు అన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని బీచ్ రోడ్ లో పార్క్ హోటల్ సమీపంలో గల రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నిర్వహించారు. పలువురు పార్టీ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్పొరేటర్లు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమానికి రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఆ రోజుల్లో చాలా తక్కువ కాలం 5 సంవత్సరాల 3 మాసాలు మాత్రమే పరిపాలించి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవ్వరూ కూడా చేయలేనంత గొప్ప సామాజిక, ఆర్థిక, రాజకీయ ఒక సంపూర్ణతను తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, దివంగత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన స్మృతుల్ని తలుచుకుంటూ ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, రాజశేఖర రెడ్డి గారంటే ఒక హోందాతనం, రాజకీయాలకే వన్ని తెచ్చి ఒక రాజనీతిజ్ఞుల్లా ప్రత్యర్థులు సైతం, రాజకీయాల్లో ప్రత్యర్థులు సైతం ఆయన్ని కొనయాడే విధంగా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేయడం కాకుండా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ని, రాజకీయాల్లో ఒక బ్రాండ్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన గనుడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దేశవ్యాప్తంగా బుధవారం జరగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు వైరాజు కోరారు.
సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ జీపు జాథాను నిర్వహించారు. ఈ సందర్భంగా వైరాజు మాట్లాడుతూ 1947వ సంవత్సరంలో వచ్చిన కార్మిక చట్టాలను తొలగించేందుకు కేంద్రం ప్రయత్నించడంపై మండిపడ్డారు. లేబర్ కోడ్స్ తీసుకురావాలన్న ప్రయత్నాన్ని కార్మికులంతా కలిసి తిప్పికొడతామని హెచ్చరించారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకు మోడీ సర్కార్ ప్రాకులాడుతోందని విమర్శించారు. కార్మిక పారిశ్రామిక వ్యతిరేక విధానాలను కేంద్రం విడనాడాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. బుధవారం జరగనున్న సమ్మెను అన్ని వర్గాల వారు విజయవంతం చేయాలని రాజు పిలుపునిచ్చారు. జూలై 9 దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె సాధారణమైన సమ్మె కాదు. ఇది మరో స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఈ సమ్మె జరుగుతుంది. అనేక ప్రాణత్యాగాలు చేసి 1836లో 8 గంటల పనిదినం అమలు చేయాలనేసి ఆ రోజు అనేక మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్న హక్కు అది. 44 కార్మిక చట్టాలు బ్రిటిష్ కాలంలోనే కార్మికులు సాధించుకోవడం జరిగింది. బ్రిటిష్ పాలకులు ఎంత దుర్మార్గులైనా సరే ఆ రోజు కార్మికులు చేసిన పోరాటానికి తలొగ్గి ఆ 44 కార్మిక చట్టాల్ని హక్కుల్ని కల్పించడం జరిగింది. కానీ ఈరోజు మన దేశాన్ని పాలిస్తున్న మోడీ ప్రభుత్వం బ్రిటిష్ పాలకుల కంటే ఘోరంగా దుర్మార్గంగా కార్మికుల యొక్క హక్కుల్ని అణిచివేయడానికి 4 లేబర్ కోడ్ని తీసుకురావడం జరిగింది. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైసీపీ సీనియర్ నేత కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి జరిగింది. ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి వైసీపీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమానికి ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఆ పథకాలను విజయవంతంగా నిర్వహించి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చిన మహానేత రాజశేఖర రెడ్డి అని ప్రశంసించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి గొప్ప పథకాలను అమలు చేశారని చెప్పారు. ఈ పథకం వలన పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం, పేద విద్యార్థుల పెద్ద చదువులు చదువుకునేందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఉపయోగపడిందన్నారు. రాజశేఖర రెడ్డి అమలు చేసిన ఈ పథకాలను దేశంలోనే ఎన్నో రాష్ట్రాలు అమలు చేశాయని తెలిపారు. అదే బాటలో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పయనిస్తున్నాడని కొనియాడారు. 1949వ సంవత్సరం ఇదే రోజు జూలై 8వ తారీఖున వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ రాజారెడ్డి మరియు జయమ్మ దంపతులకు జన్మించిన మన రాజశేఖర రెడ్డి గారు అంచెలంచెలుగా ఎదిగి ఒక డాక్టర్గా, రూపాయి డాక్టర్గా పేరు తెచ్చుకొని కడప జిల్లా పరిసర ప్రాంతాల్లో రాయలసీమలో పేదలకు ఎంతో సేవ చేసి వాళ్ళ కుటుంబం తరపున పాఠశాలను కూడా నిర్మించి సమాజ సేవ అనేది ఏంటో వాళ్ళు నిజంగా వాళ్ళ సేవ ద్వారా రాయలసీమ జిల్లాలకు ఎంతో గొప్పగా పరిచయం అయ్యారు. ఆ సేవని వలికిపుచ్చుకుంటూ రాజకీయాల్లో ప్రవేశించిన రాజశేఖర రెడ్డి గారు అతి చిన్న వయసులోనే ఏఐసియు అధ్యక్షులుగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎదిగి ఆ తర్వాత 1400 ఎన్నో కష్టాలు పడి రాజకీయాల్లో 1475 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల నాడిని తెలుసుకొని సంక్షేమం అంటే ఏంటో, ప్రజలు దేనికోసం పరితపిస్తున్నారో కళ్ళారా చూసి తను గడించిన అనుభవాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మొదటి సంతకంతోనే సంచలనమైన మార్పులు తీసుకొచ్చారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి టౌన్ కొత్త రోడ్లో కొలువయ్యున్న శ్రీ జగన్నాథ స్వామి వారి తిరుగు రథయాత్ర నేత్ర పర్వంగా సాగింది. కళ్యాణ రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా టర్నర్ సత్రంలో దశావతారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ స్వామివారు అనంతరం బలభద్ర, సుభద్ర సమేతంగా టౌన్ కొత్త రోడ్లోని ఆలయానికి టర్నర్ చౌటరీ నుంచి తిరుగు రథయాత్రలో బయలుదేరారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తిరుగు రథయాత్రను ప్రారంభించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ జగన్నాథుని స్తుతిస్తూ స్వామివారి రథచక్రాలను తాకి తాళ్లతో లాగి తరించారు. రథయాత్ర పొడవునా సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. గోవిందనామ స్మరణతో తిరుగు రథయాత్ర మారుమోగింది. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడారు. తొలి రథయాత్రతో టర్నర్ సత్రానికి చేరుకుని దశావతారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి తిరుగు రథయాత్రలో టౌన్ కొత్త రోడ్డు ఆలయానికి చేరుకుంటున్నారని తెలిపారు. ఈ ఉత్సవంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాజగోపాలరెడ్డి, ఆలయ అర్చకులు జగన్నాథాచార్యులు, రంగనాథాచార్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర తిరుగు ప్రయాణం జరుగుతూ ఉంది. 9 రోజుల పాటు స్వామివారిని అందరూ దర్శించుకొని ఈరోజు మళ్ళీ తిరిగి ఆ టెంపుల్కి
రథయాత్ర జరుగుతూ ఉంది. భక్తులు ఎంతోమంది, లక్షలాది మంది భక్తులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు, పబ్లిక్ ఎక్కువ మంది వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఎందుకంటే ఘనంగా జరిగే విధంగా స్వామివారి ఆశీస్సులు ఇవ్వాలని. ఇది ముఖ్యంగా విశాఖపట్నంలో అత్యంత పెద్ద టెంపుల్, అత్యంత పురాతనమైన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ అందరూ కూడా, విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఇక్కడికే వచ్చి దర్శించుకుంటారు కాబట్టి చాలా ఎక్కువ మంది రష్గా ఉంది. సో భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం జరిగే విధంగా ఆలయ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా దర్శించుకున్న అందరికి కూడా మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజులు ఇంకా ఘనంగా జరిగే విధంగా స్వామివారి ఆశీస్సులు విశాఖపట్నం ప్రజలకు అలాగే ఆలయ సిబ్బందికి ఉన్న. గత 10 రోజులుగా 27వ తారీఖున తొలి రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకొని ఇంద్రాచల మహారాజు యొక్క మందిరంగా పిలువబడినటువంటి టన్నర్చోటి కళ్యాణ మండపంలో అశేష జనాభాల మధ్య విశేషమైనటువంటి దర్శన భాగ్యం కల్పించారు స్వామివారి. భక్తులందరికీ కూడా ఉత్తరాంధ్ర సుదూర ప్రాంతాల నుంచి కూడా అందరూ వచ్చి 3 లక్షల మంది భక్తులు వచ్చి విచ్చేసి దర్శన భాగ్యం కల్పించుకొని తరించిపోయి పరవశించినారు. త్వరలో జీవీఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనకాపల్లి పట్టణంలోని 80వ వార్డులో రాజకీయంగా పట్టు సాధించినందుకు వైసీపీ నాయకులు ఎట్టేలకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వేదికగా మారింది. గౌరపాలెం అరుంధతి నగర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రాత్రికి రాత్రే వైసీపీ అభిమానులు విగ్రహం నెలకొల్పారు. ఈ విషయం తెలుసుకున్న కూటమి నాయకులు ఉదయం అక్కడికి చేరుకుని జీవీఎంసీ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయడంపై కూటమి నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా బొడ్డేడ జోగినాయుడు, దూలం గోపి మాట్లాడుతూ దమ్ముంటే పట్టపగలు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని, వైసీపీ నాయకులు దొంగల్లా రాత్రిపూట చీకటి వ్యవహారాలేంటని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న అనకాపల్లి రాజకీయ వాతావరణాన్ని చెడగొడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైసీపీ నాయకులు వారు హెచ్చరించారు. ఈరోజు అనకాపల్లి చరిత్రలో రాజశేఖర రెడ్డి గారికి మాయిన మచ్చ వైఎస్ఆర్ తెచ్చారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనులే చీకటి పనులు. అందులో భాగంగానే రాత్రి ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా హాస్పిటల్ ప్రాంగణంలో, అంటే ఆ స్థలం వాళ్ళు పర్మిషన్ లేకుండా, పురపాలక సంఘం వాళ్ళకి ఎవరికి ఇంటిమేషన్ లేకుండా, వారు ఎవరికి సంబంధం లేకుండా రాత్రి మీద ఒక దెమ్మ కట్టి విగ్రహం పెట్టారు. ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని దొంగతనంగా పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా అందరూ గౌరవిస్తాం. అలాంటి మాజీ ముఖ్యమంత్రి విగ్రహం రాత్రి మీద పెట్టి తీయించుకునే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనకాపల్లి చేస్తున్నారు. గతంలో అలాంటి తలవంపులు తెచ్చే అధికారం కోల్పోయి జగన్ ఇంట్లోంచి బయట రాని పరిస్థితి ఉంది. వైసీపీ నాయకులందరూ కూడా పిరికి పందల్లా మారిపోయారు. ఎందుకంటే చేసిందే చీకటి పని. రాత్రి వాళ్ళ నాయకుడి విగ్రహాన్ని పెట్టుకున్నారు. ఉదయానికి మేమే మా నాయకుడి విగ్రహాన్ని పెట్టుకున్నాం అని క్లెయిమ్ చేసుకునే ధైర్యం, దమ్ము కూడా లేనటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు హాస్పిటల్ ప్రిమిసెస్లో, ప్రభుత్వ అధికారుల స్థలంలో వాళ్ళ అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే ఒక తప్పు. జీవీఎంసీ అధికారుల పర్మిషన్ తీసుకోకపోవడం తప్పు. మళ్ళా వచ్చి కనీసం మా నాయకుడి విగ్రహాన్ని మేము పెట్టుకున్నాం అని ధైర్యంగా చెప్పుకోవాలని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. మళ్ళీ మొన్న విస్తృత సమావేశంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ మాట్లాడుతూ ఇక్కడ స్థానికంగా కూటమి అధికారులు ఉందో లేదు, వైసీపీ అధికారులు ఉందో తెలియట్లేదు, వైసీపీ అధికారులు ఉంటే కార్యకర్తలు అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఎక్కడున్నారు ఇక నీ కార్యకర్తలు ఎలా ఉన్నారు? తన సుపరిపాలనతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి చిరంజీవిగా నిలిచిపోయారని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జగదాంబ జంక్షన్లో గల వైసీపీ నేతలు రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా నేతలు వాసుపల్లి గణేష్ కుమార్, జాన్ వెస్లీ, ద్రోణంరాజు శ్రీవాసవ్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైసీపీ నేతలు, కార్యకర్తల సమక్షంలో వారు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్, జాన్ వెస్లీ, ద్రోణంరాజు శ్రీవాసవులు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు రాజశేఖర రెడ్డి చేసిన సేవలను ప్రశంసించారు. రాజశేఖర రెడ్డి మృతి చెంది 16 సంవత్సరాలు గడుస్తున్న ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడుగా ఉన్నారన్నారు. అందుకు కారణం దివంగత నేత రాజశేఖర రెడ్డి పరిపాలన, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలని తెలిపారు. తండ్రి బాటలోనే జగన్మోహన్ రెడ్డి నడుస్తూ ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తండ్రికి తగ్గ తనయుడుగా జగన్ నిరూపించుకున్నారని వైసీపీ నేతలు వాసుపల్లి గణేష్ కుమార్, జాన్ వెస్లీ, ద్రోణంరాజు శ్రీవాసవ్ అన్నారు. ఈరోజు మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి
76వ జయంతి. ఒక యుగ పురుషుడు. భారతదేశ చరిత్రలో భారతదేశం ఈ ప్రపంచం ఉండేంత వరకు కూడా ప్రజల గుండెల్లో నివసించే నాయకుడు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది అతనిలో ఉండే గ్రేట్నెస్. ఎందుకంటే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ప్రజల కోసమే పరిపాలన అన్న విధంగా చూడండి. అందుకే అలాంటి వాళ్ళు అంటారు, నెల్సన్ మండేలా అంటారు, ట్రాన్స్ఫర్మేషన్ లీడర్, దార్శనికత కలిగినటువంటి లీడర్. ప్రపంచంలోనే హౌస్ ఆఫ్ హ్యుమానిటీగా పేరు కాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మానవతావాదానికి ఆయన విలువనిచ్చి మానవీయ కోణంలో పరిపాలన సాగించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మానవత్వం కలిగి ఎవరైతే మంచి హృదయం కలిగి ఉంటారో వారు ఏ పని చేసినా కూడా ఆ పనిలో వారు విజయం సాధిస్తారు అని చెప్పడానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఒక ఉదాహరణ. అందువల్లనే ఆయన చేసిన సామాజిక కార్యక్రమాలు, సంక్షేమం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆయన గుండెలో గూడు కట్టుకొని ఆయన ఉండడం మనం అందరం చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఒక మానవత్వం, ఒక నిజాయితీ, ఒక నిబద్ధత. ఏదైతే ఆయన ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఒక 108 కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా ఇలాంటివి ఒక గేమ్ చేంజింగ్ విధానాలన్నీ తీసుకొచ్చి సంక్షేమం అంటే ఇలా చెయ్యాలి, ఇలా చేస్తేనే ప్రజలు బాగుపడతారని చెప్పేసి ఆయన చూపించారు. అదే బాటలో తండ్రి 10 అడుగులేస్తే కొడుకు 100 అడుగులేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక అనేక పథకాలు ఇవన్నీ చేసుకొచ్చారు. అయితే మొన్న 24 ఎలక్షన్స్లో మన దురదృష్టం 2000 కుటుంబాలు 157 మంది వ్యాపారుల జీవనాధారంగా 30 ఏళ్లుగా వ్యాపారం చేసుకుని జీవిస్తున్న తమకు ట్రేడ్ లైసెన్స్ రాకుండా కొంతమంది అడ్డుపడుతున్నారని రామకృష్ణ రైతు బజార్ లక్ష్మీ గణపతి చిల్లర వర్తక సంక్షేమ సంఘం అధ్యక్షులు నిమా సూర్యనారాయణ ఆరోపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో అప్పటి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అందించిన సహకారంతో స్థానిక టీడీపీ నాయకులు బొచ్చా రామిరెడ్డి ప్రోత్సాహంతో రామకృష్ణ కూడలి రైతు బజార్ ఏర్పాటు అయిందన్నారు. 30 ఏళ్లుగా రోడ్డుపై వ్యాపారం చేసుకున్న వ్యాపారస్తులందరికీ తమ సంఘం కృషి ఫలితంగా రైతు బజార్లో షాపులు కేటాయించడం జరిగిందన్నారు. అయితే ఇటీవల కొంతమంది వ్యాపారులు తమ సంఘంపై అసత్య ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారుల సంక్షేమమే లక్ష్యంగా ఎక్కడ రాజీ పడకుండా సంఘం నేతలు అందరం సమిష్టిగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. సంఘంపై తప్పుడు ప్రచారం సాగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమస్యలు ఎవరి వలనైనా వస్తే తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. మేము ఇక్కడ షాప్కి ఒక 5,000 కలెక్షన్ చేస్తున్నాం, ఇక్కడ సార్లకు ఒక 3 లక్షలు కలెక్షన్ చేస్తున్నాం, 5 లక్షలు కలెక్షన్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం. అందుకే వీళ్ళకి టేర్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందని అంటాను సార్. ఇది చాలా ఘోరం సార్. దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా, ప్రతిపక్షం కానీ ఎవరు కానీ, మేము ఇక్కడ వ్యాపారం చేస్తామంటే మా భార్య పిల్లలు మెడలోని పుస్తులతో అమ్ముకొని కూడా చేస్తాను సార్ మేము చెప్పకూడదు. ఈరోజు మేము కంటెంట్ నీట్ అయితే చాలామంది ఆడలు కూడా ఇందులో ఉంటుండ కూడా ఇంకా చాలామంది బళ్ళు వేసుకొని బుర్ర మీద తట్టేసుకొని ఇంకా బతుకుతాను సార్. అయితే మీ ఫస్ట్ నుంచి వ్యాపారం ఇక్కడ అలవాటు అయిపోయింది కాబట్టి బయటపడలేకపోతానండి. మరి దీని మీదే బతుకుతాను. మాకు ఈవేళ పిల్లలు, మాకు 4 పిల్లలు ఉన్నారండి. ఉద్యోగ సద్యోగాలు లేకంటే దీని మీద బతుకుతుంటే ఇంకా మమ్మల్ని రోడ్డు మీద లేకుండా చూస్తున్నారు. ఈ వార్డులో ఉండే నాయకులందరూ కలిపి ఇంతమంది పేదలు ఉన్నారు కదా, వీళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటే మరి వీళ్ళందరూ కలిపి మాకు టైర్ లైన్స్ ఇవ్వడానికి చూస్తుంటే ఈ టైంలో వాళ్ళ మీద ఈ డబ్బులు మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. మీకెందుకు ఇక్కడ మా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఉన్నారు. అలాగే మన సీతారామ సుధాకర్ గారు కూడా వాళ్ళ సహకారం కూడా ఇక్కడ ఉంది మాకు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి కార్యక్రమం 89, 90, 91, 92 వార్డులలో పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మల్లా విజయప్రసాద్ ఆదేశాలతో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్, 92వ వార్డు అధ్యక్షులు గొర్లె అప్పలస్వామి నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పద్మనాభ నగర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కేక్ కటింగ్ చేసి చీరలు, పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దొడ్డి కిరణ్, విశాఖ మాజీ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్, జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో కొత్తపాలెం PACS మాజీ చైర్మన్ ఆలా పైడిరాజు, నియోజకవర్గ మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారని మన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే బాటలో ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మడం తిప్పము అనే నినాదంతో తండ్రి బాటలో తనేడో ఈరోజు నిలబడి ఈరోజు ఆయన ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఆయన చేసి 5 సంవత్సరాల కాలంలో ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమ పథకాలు నేరుగా అకౌంట్లో పడే విధంగా రూపకల్పన చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మనం ఎంతో ఆదరణ. ఈరోజు మహిళలు అయితే కానీ రాష్ట్రంలో ఒక సంవత్సరం కాబడిన కుటుంబ ప్రభుత్వం ఎంత వ్యతిరేకత అనేది వచ్చిందో మీ అందరికీ తెలుసు. రానున్న రోజుల్లో వచ్చే గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయ్యేది మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఇక్కడ వెస్ట్ నియోజకవర్గంలో మల్ల విజయప్రసాద్ గారు ఎమ్మెల్యే అవుతారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వానికి ఒక్కటే సమాధానం, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి హామీ కూడా నెరవేర్చే విధంగా కృషి చేయకపోతే వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసి ప్రతిసారి ధర్నా చేసి ప్రతి సంక్షేమ పథకం పేదలు అందే వరకు కూడా కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి తన పాలనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపించారని 34వ వార్డు కార్పొరేటర్ తోట పద్మావతి అన్నారు. వార్డులో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. రాజశేఖర రెడ్డి విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పేదలకు కార్పొరేటర్ తోట పద్మావతి దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన మహానేతగా అభివర్ణించారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమానికి గొప్ప పథకాలను అమలు చేశారన్నారు. ఆ తర్వాత దేశంలోనే అనేక మంది ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలను వారి రాష్ట్రాల్లో అమలు చేశారని తోట పద్మావతి తెలిపారు. ఇది రాజశేఖర రెడ్డి పాలనకు ఓ మచ్చు తునక అని అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు ఇక్కడ జరుగుతున్నాయి 34వ వార్డులో. మరి ఇక్కడికి విచ్చేసిన వార్డు నాయకులకు, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఆ మహానేతని ఈరోజు వరకు కూడా, ఈరోజే కాదు ఎప్పటికీ ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే అంత మంచి పరిపాలన ఆయన అందించారు. మనందరికీ తెలిసిన విషయమే. ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఏదైనా సరే మన రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలే. మరి ఈరోజు లోకేష్ గారు అంటున్నారు సంక్షేమ పథకాలు మీరు పెట్టడం ఏంటి, మేము ఎప్పుడో పెట్టేస్తాం, మా తాతగారు పెట్టారు అంటున్నారు. మీ తాతగారు పెట్టారు ఓకే, మరి మీ నాన్నగారు ఏం పెట్టారు? ఈరోజు మీరు ఏ పథకాలు, మీరు సంక్షేమ పథకాలు మేమైతే చెప్పుకోగలం. మాకు ఒక ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, మరి ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, ఉచిత విద్యుత్ అనేది రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. మరి ఇవన్నీ మేము చెప్పుకోగలం. మరి మీరు ఏ పథకాలు పెట్టారని మీరు చెప్పుకోగలరని ప్రశ్నిస్తున్నాం. మరి ఈరోజు పరిస్థితి చూస్తున్నాం ఎంత దారుణంగా ఉందంటే, మోసాలు, అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారు మరి ఏవైతే హామీలు ఇచ్చారో ఈరోజు వరకు ఏవీ నెరవేర్చలేదు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి కొలువైన సింహాచలం క్షేత్ర గిరి ప్రదక్షిణ బుధవారం జరగనుంది. లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని అంచనా వేసి కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, దేవస్థానం ఈవో త్రినాథరావు ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు సేద తీరేందుకు 29 ప్రాంతాల్లో స్టాళ్లు, 31 చోట్ల వైద్య శిబిరాలు, 12 ప్రదేశాల్లో 17 అంబులెన్స్లు, 5 ప్రదేశాల్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంలు ఏర్పాటు చేస్తున్నారు. తొలి పావంచ వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టేందుకు 45 క్యూలు, 100 ఇనప గడ్డర్లు సిద్ధం చేస్తున్నారు. అడవివరం నుంచి హనుమంతువాక వెళ్లే BRTS మార్గంలో 2 టోల్ గేట్ వద్ద 20 ఇనప గడ్డర్లు, 10 క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో 400 తాత్కాలిక మరుగుదొడ్లను జీవీఎంసీ ఏర్పాట్లు చేస్తుంది. దేవస్థానం ఏర్పాట్లు చేసే అన్ని స్టాళ్లలో జీవీఎంసీ మంచినీటి సరఫరా ఏర్పాట్లు చేస్తుంది.
కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో 24వ వార్డులో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నక్కవానిపాలెంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజ్తో కలిసి పద్మారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ పేదల బ్రతుకుల్లో వెలుగులు వచ్చాయన్నారు. రాజశేఖర రెడ్డి పాలనలో అన్ని వర్గాల వారు ఆనందంగా జీవించారని చెప్పారు. సంక్షేమ పథకాల అమలుకు ఆనాడు దేశంలోనే రాజశేఖర రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారానని కొనియాడారు. రాజశేఖర రెడ్డి తన పాలనతో ఎప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చిరస్మరణీయుడుగా నిలిచిపోయారని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ఆయన జయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 24వ వార్డులో 24వ వార్డు కార్పొరేటర్ సాది పద్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల సమర్పించి ఈరోజు ఆయనకి ఇష్టమైన సేవా కార్యక్రమాల్లో పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి గారి జీవితం కానీ ఆయన రాజకీయం కానీ ఆయన చేసిన సేవలు కానీ ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ ఈ భూమండలం ఉన్నంతకాలం కూడా చిరస్మరణీయం. ఆ మహనీయుడి యొక్క ఆశయాలను ఆలోచనలు కూడా మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. మన ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని మా అభిమాన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి ఈ రోజు వరకు కూడా మనిషి లేకపోయినా నిలబడిందంటే ఆ కుటుంబ చరిత్రకి ఎప్పుడూ కూడా ఆ కుటుంబానికే పేరుంటుంది. ఒక 108 ఏంటి, ఆరోగ్యశ్రీ అంటే ఏంటి, ఈరోజు ఎంతోమంది యువకులు ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈరోజు అవ్వగలిగారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క పేద ఇంట్లో కూడా చదువుకోవాలి, పేదరికం నిర్మూలన కావాలి అంటే చదువు ఒక్కటే అనేసి ఆయన ఒక మంచి విద్యను అందిస్తూ అమ్మఒడి అనే కార్యక్రమాన్ని అన్ని కార్యక్రమాలు ఆయన చేసుకొచ్చారు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని సమిష్టిగా విజయవంతం చేద్దామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గే ఆకాంక్షించారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో రూపొందించిన ప్రణతోస్మి గిరి పౌర్ణమి ఆల్బమ్ను మంగళవారం గ్రేటర్ కమిషనర్ కేతన్ గార్గే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భక్తిభావంతో ముందుకు సాగుదామన్నారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రణతోష్మి గిరి పౌర్ణమి ప్రత్యేక ఆల్బమ్ను రూపొందించడం అభినందనీయమన్నారు. ఇటువంటి భక్తి గీతాలతో భక్తులలో మరింతగా భక్తి భావాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రాహ్లాదుడు రక్షణార్థం సింహగిరిపై వెలిసిన సింహాద్రినాథుడు అత్యంత మహిమానితుడన్నారు. సింహగిరి ప్రదక్షిణ భూపల ప్రదక్షిణతో సమానమన్నారు. తన చిన్ని నాటి నుంచి అనేక ఏళ్లుగా గిరి ప్రదక్షిణ ఉత్సవంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ఆల్బమ్కు రచన స్వరకల్పన చేసిన జయప్రభా శర్మ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా అప్పన్న ఉత్సవాలకు సంబంధించిన పాటలను సమకూర్చే అవకాశం కలగడం స్వామి అనుగ్రహంగా భావిస్తున్నట్లు చెప్పారు. సుందరాయ శుభంగాయ మంగళాయ మహోజసే సింహశైల శ్రీ నృసింహాయ మంగళం అంటూ కూడా నిత్యం కోట్లాది మంది భక్తుల సింహాద్రినాథుడిని దర్శించుకొని తరిస్తారు. మరి అటువంటి స్వామి అత్యంత మహిమాన్వితుడు. మరి ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో బుధవారం గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా ఆషాఢ పౌర్ణమి నిర్వహించే ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా సింహాచలం దేవస్థానం జిల్లా అధికార యంత్రాంగం అత్యంత కట్టుదిట్టమైన ప్రణాళికలతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి నిర్వహించనుంది. మరి అందులో భాగంగానే ప్రతి ఏటా కూడా ఏ ఒక ప్రత్యేక పాటను భక్తుల్లో ఆధ్యాత్మిక భక్తిభావం నింపేందుకు ఒక పాటను రూపొందించి విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది. మరి దానికి ఈ ఏడాది కూడా గిరి ప్రదక్షిణ నేపథ్యంలో ప్రత్యేకంగా ఒక ఆల్బమ్ రూపొందించి మరి భక్తుల కోసం దాన్ని ఆవిష్కరించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 17వ వార్డు యోజన విభాగం అధ్యక్షులు గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం జరిగింది. వార్డులోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ నేతలు మొల్లి అప్పారావు, గణేష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం కేక్ కట్ చేసి నేతలు కార్యకర్తలు తినిపించుకున్నారు. అనంతరం వైసీపీ యువజన అధ్యక్షుడు గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డులోని 46 మంది శానిటరీ వర్కర్లకు రైస్ బ్యాగులను పంపిణీ చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ అప్పారావుతో కలిసి గణేష్ రెడ్డి రైస్ బ్యాగ్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను కొనియాడారు. వైద్యుడిగా ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసిన ఆరోగ్య ప్రదాత రాజశేఖర రెడ్డి అని అన్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో అభివృద్ధి ప్రజా సంక్షేమం ఎంతో జరిగిందని అప్పారావు గణేష్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. నా పేరు సీరపు గణేష్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్. ఇక్కడ వైఎస్ఆర్ జయంతి అయింది. ఆ సందర్భంగా మన పెద్దవాళ్ళ కుటుంబ సభ్యులందరితో కేక్ కటింగ్ చేసి మన మల్లప్పారావు ఆధ్వర్యంలో, సురేష్ బాబు ఆధ్వర్యంలో, నేలరెడ్డి గారు ప్రెసిడెంట్, యూత్ ప్రెసిడెంట్ గణేష్ రెడ్డి, మహిళా ప్రెసిడెంట్ సత్యవతి గారు వైఎస్ జయంతి సందర్భంగా ఈ రైస్ మున్సిపాలిటీ వాళ్ళకి 17వ వార్డు మున్సిపాలిటీ వాళ్ళందరికీ రైస్ పంపిణీ చేస్తున్నాము. ఈ అందరూ ఇక్కడ వచ్చి ఇంత బాగా మాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సింహాచల దేవస్థానం అధికారులతో సమీక్ష. నగరంలో పలు వార్డుల్లో అత్యంత ఘనంగా జరిగిన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొని వైఎస్ఆర్ కి నివాళులు అర్పించిన వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు. టర్నర్ చాట్రీలో కన్నుల పండుగ ముగిసిన జగన్నాథ రథోత్సవ వేడుకలు. భక్తులకు దశావతారాల్లో దర్శనమిచ్చిన స్వామివారు, చెరుకు రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.